ఈ హనుమంతుడు ఏంటి మామూలుగా హనుమంతుడి దీక్ష హనుమంతుడు అనేది పెళ్లి కాని వాళ్ళు అట్లా ఏదో చేస్తుంటారు కదా మామూలుగా అంటే కోరికలు అనండి మీరు కోరికలు ఏమన్నా కావాలంటే దీక్ష బట్టి ఆ కోరిక కావాలనుకుంటారు అట్లాగే అయ్యప్ప దీక్ష అలా నేను చిన్నప్పటి నుంచి నా థాట్స్ లోనే నా డ్రీమ్స్ లో అన్నిట్లో కూడా ఆయనతో నేను ఉన్నట్టుగా బాగా భక్తి చిన్నప్పటి నుంచి నాకు హనుమంతుడు అంటే పిచ్చి నాకు అయితే ఏది ఉన్నా నాకు ఆయన చేస్తాడు అనే ఒక సంకల్ప బలం సో అలా చేస్తూ ఉంటే ఒకసారి నాకు డ్రీమ్స్ లో చెప్పాడు నువ్వు ఛానలింగ్ చేయొచ్చు ఛానలింగ్ చేస్తే నేనే వచ్చి జ్ఞానం ఇస్తా అని చెప్పాడు అయితే దానికి ఎవరు ఎలిజిబుల్ నేను క్వశ్చన్ అడుగుతా డ్రీమ్ లో అంటే ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో ఎవరైతే సేవ కోసం ఉంటారో వాళ్ళకి ఏ మాస్టర్ని పిలిచినా వాళ్ళు వచ్చి టీచ్ అంటే మీలో వాళ్ళ ఊర్జ అంటారు వాళ్ళ లైట్ మీకు వస్తుంది ఆ లైట్ తో మీరు వాళ్ళలాగా వాళ్ళ జ్ఞానంతో మాట్లాడేస్తారు అది నాకు చెప్పాడు అనమాట చెప్తే నేను ఓకే అనేసి ఇంకా ఆ రోజు నుంచి పట్టేసుకున్నాను హనుమంతుడిని చలో ఇక నువ్వు ఎక్కడ పోకు నాతో ఉండి టీచ్ చెయ్యి నువ్వు ఈ శరీరాన్ని ఈ మనసును బుద్ధిని వాడుకోండి మీరు నాకు ఇప్పుడు నాకు బిజినెస్ కూడా చేస్తాను కానీ ఆ బిజినెస్ లో వచ్చే మనీ కూడా 100% దీనికే పెడతాను నాకు ఎందుకంటే మా ఇంట్లో ఆ స్వతంత్రం నాకుంది మా హస్బెండ్ కార్డియాలజిస్ట్ యుఎస్ లో ఆయన కూడా చాలా ధర్మ మార్గంగా చేస్తారు తిడతాను అవుతాగా అందుకే మానేసా అని చెప్పారు మా ఆంటీ ఒకసారి ఏంటి నీకు ముందు కోపం వచ్చి ఇప్పుడు రావట్లేదు అంటే ఆమె నవ్వుతుంది ఉఫ్ అంటది కొప్పడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఇంకేం తిడతాం అన్నారు అరే ఇంత చిన్న రహస్యం మన చిన్నప్పుడే నేర్పించేస్తే అయిపోయేది కదా ఎంత బాగుండేది అరే ఇంత చిన్న రహస్యం నాకు తెలియలేదు ముందు అనుకున్నా ఓ ఇదా అనుకున్నా తిట్టాను అంటే నాకు కోపం వస్తే కదా మేము తిట్టడానికి మోస్ట్లీ 90% రాదు ఎప్పుడన్నా క్లియర్ గా నాకు అది డిఫరెంట్ గా వెళ్తే క్లియర్ గా క్లారిటీగా చెప్తాను ఎక్స్ప్రెస్ చేస్తాను మరి అది గట్టిగా వస్తుందా మెల్లగా వస్తుందా మా ఆయన చెప్పాలి ఆయన వేరే అమ్మాయితో వెళ్ళాడు అనుకోండి పర్లేదు అదేంటి అంటే వేరే అమ్మాయితో వెళ్ళాడు అంటే అది మళ్ళా వాళ్ళ దీన్ని బట్టి ఉంటది అంటే ఏ రీజన్ తో వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా సో మనం అమ్మాయితో చూడగానే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు కాదు తప్పు చేయడానికి తీసుకెళ్ళాడు సరే అది నాకు కర్మ సో ఆ కర్మని నేను రిలీజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన తిడితే కొడితే అది కర్మ రిలీజ్ అవ్వదు ఇంకెక్కువ అవుతుంది కర్మ సో నేను ఒకప్పుడు అమ్మాయిలతో తిరిగి నా భార్యను సతాయించాను అని అర్థం ఇప్పుడు మేము డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు నాకు మా హస్బెండ్ అంటే ఇప్పుడు అయ్యే స్థితికి నేను అప్సెట్ ఉన్నా కదా నాకు కోపం ఉన్నా ఆయనే భోగంలో ఉన్నాడు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కానీ నేను కదా కర్మ ఎవరిది నాది సో నేను తీసుకుంటే అది పోతుంది ఆయన నార్మల్ అయిపోతాడు అసలు ఆయనకు అది చేసినట్టు కూడా గుర్తుండదు మనం కర్మ తీసేసుకుంటే మాకైతే ఇలా తాగేవాళ్ళు వైఫ్ని కొట్టేవాళ్ళు కార్డ్స్ ఆడి లక్షలు వాళ్ళు సంపాదించింది కానీ ఉల్టా అప్పు చేసి వేస్తారు అది ఎవరిది కర్మ ఆయన ఎంజాయ్ చేస్తుండు కార్డ్స్ ఆడుతూ ఆయనకు అసలు తెలియదు ఆయన అప్పులు చేస్తున్నాడు పిల్లలని ఎందుకంటే ఆ కర్మలో ఉన్నప్పుడు ఆయన యాక్షన్ అది ఆయన డ్యూటీ అది నేను అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ చెప్పా కదా ఆయన రియలైజ్ కూడా అవ్వలేదు అక్కడికి నేను వెళ్తే ఓపెనింగ్కి వెళ్తే ఇలా అవుతుంది అని అది ఆ కర్మ అనేది ఆ బుద్ధిని అలా తీసుకెళ్ళిపోతుంది మన బుద్ధిని భ్రష్ట్ చేస్తుంది సో ఆ ల్యాండ్ ఇప్పుడు నీకు మనీ పోవాలి అక్కడే ల్యాండ్ కొంటారు ఎక్కడ ఏదైతే పోతుందో ఇంకోటి చెప్తే అటు వెళ్ళాం మనం ఎందుకు బుద్ధి ఇటు ఫోకస్ చేపిస్తుంది మనం సో మన కర్మ ప్రకారం మన బుద్ధిని తీసుకెళ్తుంది సో అది భగవద్గీతలో కూడా ఉంది నీ బుద్ధి నీ కర్మానుసారం పోతుంది అని సో మొత్తం మీద మీరు తిట్టినా మీ హస్బెండ్ తప్పు చేసినా మీరు నవ్వుతూ స్వీకరిస్తారు ఎందుకంటే అది నా కర్మ నేను దాన్ని రిలీజ్ చేసుకోవాలి కదా నేను వారిని కొప్పడితే ఏమొస్తుంది ఏం రాదు వాళ్ళని మారమంటే అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది అంతే కదా సార్ ఆయన పాపం కర్మ ఇప్పుడు కొట్టింది అది కొట్టినప్పుడు అది బుద్ధి ఎక్కడి కర్మ అది ఒక జన్మలో మనం ఏదో ఒక జన్మలో చేసినా నేర్చుకోవడానికి తెచ్చుకుంటాం అల్లు అర్జున్ హయ్యర్ సోల్ యాక్టర్స్ సింగర్స్ అందరూ చాలా హైలీ వాళ్ళు ఒక ఆర్టిస్టులు అక్కడ ఆత్మతలంలో కూడా ఆర్ట్స్ నేర్పిస్తారు అంత హయ్యర్ సోల్స్ కి వాళ్ళకి అక్కడే నేర్చుకుని అక్కడే చేసి మోస్ట్లీ వేరే తలం నుంచి కూడా అంటే ఆస్ట్రల్ లోకాల నుంచి కూడా జన్మలు తీసుకుంటారు వీళ్ళు అందుకే వాళ్ళకి రిచెస్ట్ లైఫ్ ఉంటది ఒక ఆర్ట్ ఉంటది ఇప్పుడు అన్ని కంట్రీస్ లో సింగర్స్ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి హై ఎనర్జీ కూడా ఉంటది వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు ఇప్పుడు ఒలింపిక్స్ లో వెళ్ళే వాళ్ళు కూడా వేరే తలం నుంచి వచ్చిన వాళ్ళు మన రెగ్యులర్ మనుషులు కాదు సో వాళ్ళకు కూడా మోక్షం అవసరం వాళ్ళు కూడా మోక్షం కోసము మనిషి జన్మ తీసుకోవాలి ఈవెన్ ఈ గంధర్వులు యక్షులు కిన్నరులు వాళ్ళు కూడా వస్తారు
ఓకే వాళ్ళు కూడా మోస్ట్లీ సింగర్స్ ఇలాంటి ఆర్టిస్ట్లే ఉంటారు వాళ్ళు. ఓకే వాళ్ళు పుట్టడమే డబ్బులు ఉంటాయి వాళ్ళకి, అచ్చా రిచెస్ట్ లైఫ్ ఉంటది, ఆ, ఒక ఆర్ట్ ఉంటది వాళ్ళకి. ఆర్ట్ తో ఓకే మనం ఎంటర్టైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎనర్జీస్ హై ఉంటాయి వాళ్ళకి. అంటే అవును వాళ్ళు అవును ఎన్ని గంటలైనా పని చేయగలుగుతారు, ఏ టైంలో ఏదైనా. అలాంటి వాళ్ళు కొన్ని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటివి వస్తేనే వాళ్ళు దీనిలోంచి బయటికి రావడానికని మీరు ఆధ్యాత్మికంగా వెళ్తారు. ఓకే ఒకసారి లో వెళ్తేనే హై వెళ్తారు. అచ్చా సో దీన్ని కర్మ రూపం, వాళ్ళ కర్మలు ఏమి ఉండవు, కానీ కర్మ రూపంలో ఒకటి ప్రాబ్లం తెచ్చుకుంటారు. ఓకే దాన్ని డీపర్ వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి ఇందులోంచి అని డీపర్ వెళ్ళి దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి మేడం? అంటే ఆయన మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు మీరు? ఇదే మేము పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్తం అని నేను యూనివర్స్కి హెల్ప్ చేస్తాను, ఉమ్, దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి అని ఆయన డ్రీమ్లో అడిగినా కూడా నాకు ఇది ఎందుకు వచ్చింది అంటే చూపిస్తారు. ఐదర్ Okay. కర్మ అయితే కర్మ అని చూపిస్తారు, నువ్వు ఇది చేసిన ఒక జన్మలో అని చూపిస్తారు 3Dలో. ఉమ్, కాదు నువ్వు ఇది నేర్చుకోవడానికి వచ్చావు, ఇది నేర్చుకోవడానికి ఇది తెచ్చుకున్నావు అని చూపిస్తారు. ఓకే సరే అని డ్రీమ్లోనే నేను అది నేర్చుకుంటాను అని దాన్ని ఫీల్ అవుతూ నాకు నేర్పియండి అన్నా అక్కడ డ్రీమ్లో ఆ సీన్ క్రియేట్ చేసి సోల్కి నేర్పిస్తారు. ఓ డ్రీమ్లో మనం చంపుతారు, పాములు కాటేస్తే అన్నీ అవుతాయి, ఆ, అక్కడనే చేస్తారు అవి. అచ్చా కర్మ విమోచనం అంతా డ్రీమ్ లోనే జరిగిపోతుంది. అవుతుంది, దానికి మీరు ఎలిజిబుల్ అయితే. మీరు ధర్మంలో ఉండి మీరు యూనివర్స్కి సేవ చేస్తా అంటే, అందుకే 4P అన్నా కదా. 4P అంటే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ప్రక్రియ. పశ్చాత్తాపం అంటే ఇది నేనే చేసినా అని ఒప్పుకోవాలి, వాట్ ఎవర్. కొంతమంది ఒప్పుకోరు కదా అసలు. నేనే చేసినా అని ఒప్పుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 పరివర్తన అంటే ఇంకెప్పుడు చేయను నేను ఇలాంటి పనులు, తప్పు అంటే ఒకప్పుడు తప్పే, ఇప్పుడు తప్పు చేయలే, అప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఓకే. మూడవది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే నేను వేరే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకే. సో నేను వేరే ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను లేదనకుండా సాయం చేస్తా. ఓకే. భూమికి సాయం చేస్తా, భూమికి అంటే అడ్డమైన చెత్త పడేయకుండా, ఓకే, డిస్పోజబుల్స్ భూమిని నాశనం చేయొద్దు, అవును, భూమికి హెల్ప్ చేస్తా. భూమి మీద ఉన్న ఏదన్నా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తా. ఎనిమల్స్ కి సాయం చేస్తా, అంటే వాటిని చంపను. మూడవది, ఎందుకంటే ఒక మనిషిని చంపొచ్చి నన్ను రిలీజ్ అయ్యి అంటే, మనిషి అనే కాదు ఎవరినైనా చంపి నేను దాన్ని భక్షించి ఓ నా కర్మ రిలీజ్ అయ్యి అంటే ఎవడు హెల్ప్ చేస్తాడు, మనకు చేయడు కదా. సో మూడవది చెట్లను రక్షిస్తా, కొత్త చెట్లు పెట్టుకుంటూ మనం, మా దాంట్లో 3 ఉన్నాయి ఇవి, ఈ 3 పనులు చేస్తాం మనం. వాలంటీర్ పని, చెట్లను నాటుతాము, వేల కొద్ది చెట్లు నాటుతాం మనం. ఊర్లలోకి వెళ్ళి ధ్యానం నేర్పిస్తాం. మా ఆయననేమో ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెడతారు, మెడిసిన్స్ అన్ని టెస్ట్లు చేస్తారు. అక్కడ ప్రతి ఇంటికి మనకు మీ మార్గంలోకి వచ్చాడా? చేశారు. అంతే కదా సార్, రాకేం చేస్తారు, కొంగు పట్టుకొని తిరగాల్సిందే పాపం. నాకు ఎక్కడ క్లాస్ ఉన్నా పాపం తీసుకెళ్తారు, వచ్చి లీవ్ పెట్టుకొని వచ్చి అన్ని చేస్తారు, చూసుకుంటారు. ఇక్కడ ఇండియాకి వస్తేనేమో అందరు ఉంటారు కాబట్టి పర్లేదు, మీరు చూసి నన్ను అడుగుతారు రావాలా, పీఠాపురం కూడా రావాలా అంటే వద్దొద్దు, మీరు చేసుకోవాల్సింది మీరు చేయండి, నేను వెళ్తాను అని.